ఇంట్లో పడుకున్నదంట లేచి వస్తుందంట. నేను కూడా దాని కోసం చూస్తున్నాను బిడ్డ. మా దగ్గర బోన్ ఉంది, మా దగ్గర వల ఉంది, రమ్మను పులిని చెట్టు కేరాడగట్టే బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటారు. ఒక్క ఏటికే బొక్కబొర్ల వంటలు అందరూ వచ్చి ఇవాళ మన గురించి మాట్లాడుతున్నారు. కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి. ఆ అహంకారం ఏంది, ఆ బలుపేంది, ఆ మాటలేంది, ఇంకా కూడా దిగినట్టు లేదు. అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు. పార్లమెంట్ ఎన్నికలలో ఆ బలుపును కూడా దించే పని మా కార్యకర్తలు తీసుకుంటారు. ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది, మా ఎజెండా మాకుంటుంది. మేము కూడా అదే అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మేము కూడా అన్ని వచ్చేటువంటి జరిగేటువంటి అన్ని పార్లమెంట్ సీట్లు మేమే గెలుస్తామని మేము అనుకుంటున్నాం. తప్పకుండా వస్తాయని ఆశిస్తున్నాం. ఇప్పుడు చూడండి, అహంకారం అనేది ఎవరి మీద అహంకారము? అధికారం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కొన్నిసార్లు కొన్ని పొరపాటు జరిగి ఉంటాయి. కానీ దాని అహంకారం అని మీరు భావించుకుంటే అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు కూడా దానికి ఇంటర్ప్రిటేషన్ అలాగే వస్తుంది. కాబట్టి ఎవరే కానీ రాజకీయంగా అధికారం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు ఒక తీరు, లేనప్పుడు ఒక తీరు ఉండకూడదు. అధికారం ఉన్నా లేకపోయినా ఒకే తీరు ఉన్నప్పుడే రాబోయే రోజుల్లో ప్రజల్లో ఇంకా మంచి పేరు తెచ్చుకున్నటువంటి అవకాశం.